మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైల మల్లన్నకి అత్యంత వైభవంగా జరిగేది పాగాలంకరణ దృశ్యం. ఆ దృశ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఏటా కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సుబ్బారావు ఫ్యామిలీ అంతా కూడా దీనికి ప్రత్యేకంగా చేస్తారు. మనతో మాట్లాడగలను. స్వామి చెప్పండి, ఈ వస్త్రం నేసేటువంటి సమయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తారో, ఎట్లా పాగాలంకరణ మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును మేము కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు నియమనిష్టలతో మేము తయారు చేస్తాము. శివనామ స్మరణతో దీక్ష పరంగా మేము ఈ కార్యక్రమాన్ని వస్త్రాన్ని తయారు చేస్తాము. ఆ తయారు చేసిన వస్త్రాన్ని మహాశివరాత్రి పర్వదినం రోజున అనగా ఈ రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో చిమ్మ చీకటిలో దిగంబరంగా స్వామివారి శిఖరం నుండి నందులకు ఈ కార్యక్రమం చేస్తాము. అంటే అనాదిగా మీ కుటుంబానికి ఈ కత్రువు నడుస్తుంది కదా, ఏమనుకుంటున్నారు? మా పూర్వీకులు 3 తరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మా తాతలు ముత్తాతలు వాళ్ళంతా కూడా రవాణా సౌకర్యం లేనప్పుడు నడిచి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు, మా కుటుంబమునకు, మా చేనేత కుటుంబీకులకు చాలా సంతోషంగా ఉంది. వస్త్రం నేసే సమయంలో ఎలాంటి నిబంధనలు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు? వస్త్రం తయారీలో మేము నియమనిష్టలు అంటే శివనామ స్మరణకు మేము ఎలాగైతే శివ దీక్ష చేస్తారో అలాంటి దీక్షతో మేము ఈ వస్త్రాన్ని తయారు చేస్తాము. మా చేనేత కుటుంబీకులు దేవాంగ కులస్తులు మాత్రమే ఈ అవకాశం ఉన్నది. అలాంటి ఈ అవకాశాన్ని మేము చాలా స్వామివారి కృపతో నిర్వహిస్తున్నాము. ఇలా 11 పాగాలను మాత్రమే మేము ఈ పాగాలంకరణ కార్యక్రమంలో వినియోగిస్తాము. అంటే 11 పాగాలకు సంబంధించి ఒక్కొక్క పాగాలకు 365 అడుగులు ఉంటుందా? ప్రతి పాగా కూడా మూర వెడల్పున 300 మూర పొడవున ఉండాలి. మరి ఒక్కొక్కరు అలా తయారు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కానీ కొంతమంది అలా చేయట్లేదని తెలుస్తుంది. ఏదో మొక్కుబడిగా చేయడం, కొనుక్కు రావడం, వేరే కులస్తులు కానీ వాళ్ళు తీసుకురావడం అలా జరుగుతుంది. ఇలా జరగకూడదని నేను ప్రభుత్వం వారిని, దేవస్థానం వారిని విన్నవించుకుంటున్నాను. ప్రధానం చెప్పండి, ఈ దిగంబరంగానే ఎందుకు పాగాలంకరణ చేయాల్సిన పద్ధతి వచ్చిందంట? ఇది ఆనవాయితీగా పూర్వాచారం నుండి వస్తుంది. అలాగే మేము కూడా మా తండ్రి గారు, మా తాతగారు, మా పూర్వీకులు అందరూ చేసే విధానంగానే మేము చేస్తున్నాము. అది దిగంబరంగా ఈ దిగంబర ఈశ్వరునికి ఈ కార్యక్రమం నిర్వహించాలని మా పెద్దలు చెప్పారు. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అనాది నుంచి కూడా నడుస్తా ఉంది. 3 తరాల నుంచి పృథ్వీ కుటుంబం అంతా పాగాలంకరణ చేసేటువంటి పద్ధతి నుంచి దానిపై పాటిస్తామని చెప్పి కొనసాగిస్తామని చెప్పి పృథ్వీ సుబ్బారావు చెప్పేట చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.